హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 23. నిఖిత ఆ వచ్చిన పర్సన్‌తో మాట్లాడి వారు మెయిల్ చేస్తామని చెప్పడంతో కొంచెం సంతోషం, కొంచెం బాధతో వెనక్కి తిరిగింది. ఆమె వైపు వస్తూ కనిపించిన రాము, చందనాని చూసి షాక్ అయ్యింది. ఇదే మీటింగ్‌కు చందన వచ్చింది. అంటే సిటీలో 4 టాప్ కంపెనీలతో మీటింగ్ అరేంజ్ చేసుకుని ఎవరో ప్రెజెంటేషన్ నచ్చితే వాళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వచ్చు అనుకుని చందన, నిఖిల్ ఇంకో ఇద్దరు కంపెనీ సీఈఓలను పిలిచారు. నిఖిల్‌ను లాక్ చేశారు కదా! ఇక మాకే అన్నట్లు ధీమాగా వచ్చింది లేడీ బీస్ట్. అక్కడ నిఖిత ప్రెజెంటేషన్ ఇవ్వటం వాళ్ళు ఓకే అన్నట్టు చెప్పడంతో దీనికి కారణమైన నిఖిత మీద తండ్రి కూతుళ్ళిద్దరూ పిచ్చ కోపంతో ఉన్నారు. అందులోనూ నిఖిల్‌ను లపాకి దగ్గర లాక్ చేసింది కూడా రామునే. నా దగ్గర నుంచి ఎవరో అమ్మాయి నిఖిల్ ల్యాప్‌టాప్ లాక్కెళ్ళిందని సంధ్య కాల్ చేసింది. ఇప్పుడు నిఖిల్ థింగ్స్ నిఖిత ముందు ఉండడంతో ఆ లపాకి చేసిన అమ్మాయి ఎవరో ఇంటెలిజెంట్ రాము డాడీకి అర్థమైపోయింది. అందుకే ఇద్దరూ ఆముదం తాగిన ముఖంతో నిండగా కోపం, అసహ్యం నింపుకుని ఆమె ముందుకు వచ్చారు. చందనాను చూడగానే భయంతో ఆమెకు చెమటలు పట్టాయి. పింక్ కలర్ స్కర్ట్, హెయిర్ అంతా లీవ్ చేసింది. గాగుల్స్ తలకు, ఫోర్ హెడ్‌కు కొంచెం పైన పెట్టింది. చేతికి రోలెక్స్ వాచ్. దాని కాస్ట్ మినిమం 3,00,00,000. ఆమె వేసుకున్న డ్రెస్ లాంగ్ సింగపూర్ బెస్ట్ పాపులర్ డిజైన్‌తో డిజైన్ చేయించింది. ఇంకా పొగరు బలుపు లాంటివి టన్నులు టన్నుల కొద్దీ ఉన్నాయి. ఆమెను చూస్తూనే మగాళ్ళ గుండెల్లో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఇక గర్ల్స్ అయితే ఈర్ష్య, అసూయలు కలుగుతాయి. అలాంటి ఆమెను చూడటానికి నోచుకోని నిఖిత ఆమె ఎదురుగా వచ్చేసరికి ఒక వండర్‌ను చూసినట్లు ఫీల్ అయిపోతుంది నిఖిత. ఎందుకంటే చాలాసార్లు కంపెనీ సీఈఓ గురించి విన్నది కానీ ఎప్పుడూ ఇంత దగ్గర నుంచి చూసిందే లేదు. ఇంతకుముందు ఆమెను ఒకసారి ఏదో అవార్డు ఫంక్షన్‌లో మాత్రమే చూసింది నిఖిత. లైఫ్‌లో ఒక్కసారైనా ఆమెను చూడాలని కూడా కోరుకుంది. పైగా నిఖితకు ఆమె ఒక రోల్ మోడల్. నీ బొంద ఏ విధంగానే నీకు అది బీస్ట్‌ది రోల్ మోడల్ అయ్యింది. ఇక పర్సనల్ లైఫ్‌లో కాదు, ప్రొఫెషనల్ లైఫ్‌లో వైస్‌గా కూడా ఆమె టాలెంట్, స్టడీ, బిజినెస్, మ్యాగజైన్‌లో ఆమె గురించి ఆర్టికల్స్ చదివి ఇక దేశభక్తి ఎక్కువై మన బేబీకు పైగా చాలా చారిటబుల్ ట్రస్టులు కూడా ఉన్నాయి. మనీ డొనేషన్ కూడా చేస్తుంది. చాలామంది స్టూడెంట్స్‌కు స్కాలర్‌షిప్ ఇచ్చిన ఘనత మన బేబీకి ఉంది. ఇలా అన్నీ కూడా నిఖితను చందన వైపు అట్రాక్ట్ చేశాయి. చందన, రాము ఎదురుగా వాళ్ళని చూసి నోటమాట రాలేదు నిఖితకి. నిఖిల్ కంపెనీ ఏజీఎం కూడా ఉన్నాడు. అతనికి రాము, చందన ఎవరో తెలుసు గనక సైలెంట్‌గా ఉన్నాడు. మేడం మేడం గుడ్ మార్నింగ్ అంటూ భయంగా విష్ చేసింది. నిఖిత చేతిలోని పేపర్ చూసి అంటే తమరు మీ బాస్ కంపెనీకి లాస్ రాకుండా సేవ్ చేస్తున్నారా పిఏ? వాడు లేకపోయినా తమరు కంపెనీని రన్ చేయగలరా? చేతిలోని ఫోన్ని ఒక యాంగిల్లో తిప్పుతూ అంది పొగరుగా. నిఖిత మామూలుగా అయితే సైలెంటే. బట్ తన అన్నయ్య చెప్పిన పని కోసం తప్పగా చందనకి ఎదురు తిరగవలసి వస్తుంది. ఇక నిఖిత కూడా ఊరుకోలేదు. ఎస్ మేడం, మీరు చెప్పింది నిజమే. బాస్ ఉన్నా లేకపోయినా సరే కంపెనీకి లాస్ రాకుండా దాన్ని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయీగా నాకుంది. నమ్మిన బాస్ని మోసం చేయటం కరెక్ట్ కాదు. పైగా మనకు ఒకసారి అన్నం పెట్టేవాడు అలాంటి బాస్ కంపెనీకి కూడా హాని చేయకూడదు కదా! సూటిగా రాముని చూస్తూ అంది. అది రాముకి బాణంలా తగిలింది. ఏంటే ఎక్కువ వాగుతున్నావు? మా డాడీ వైపు చూస్తున్నావెందుకు? పెద్దవారిని గౌరవంతో చూస్తాను మేడం అని అంది నిఖిత. ఇక నిఖిత మీద ఇద్దరికీ కోపం వచ్చింది. ఆమె చేతిలో ఉన్న నిఖిల్ ల్యాప్టాప్ లాక్కొని చందీకి కూడా నిఖిల్ లాక్ తెలుసు కదా, వెంటనే ఓపెన్ చేసి అందులోని డేటాను ఎరేజ్ చేయబోతుంటే నిఖిత కోపంగా చందనను పక్కకు నెట్టి ల్యాప్టాప్ను గట్టిగా లాక్కొని దాన్ని షట్ డౌన్ చేసి వెంటనే దాన్ని లాక్ చేంజ్ చేసింది నిఖిత. చందన కోపంగా నిఖితను కొట్టింది చెంప మీద. ఫింగర్ ప్రింట్స్ కూడా పడ్డాయి. రాము కూడా కోపంతో నిఖితని చూస్తూ ఆ ల్యాప్టాప్ ఇవ్వు అని లాగాడు. నిఖిత ఇవ్వలేదు. గట్టిగా తన గుండెలో కదుముకుని అక్కడి నుంచి పోవాలని చూస్తుంది. మర్యాదగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఆ నిఖిల్ను తప్పుకోమను. లేదు అంటే మా మేడం సార్కి ఇది చాలా ఇంపార్టెంటు. మా సార్ ఈవినింగ్ వచ్చి ఆ సార్ వాళ్ళతో మాట్లాడతారు. నిఖితని కోపంగా చూస్తూ మర్యాదగా ఇప్పుడే డ్రాప్ అవ్వు. రాము కూడా కోపంతో చూడు నిఖిత,
ఇప్పుడు మీరు డ్రాప్ అవ్వకపోతే నేను ఎంతైనా తెగిస్తాను. కళ్ళు ఎర్రచేసి అనగానే నిఖిత ఒకంత భయపడింది. బట్ తన అన్నను గుర్తు చేసుకుని లేని ధైర్యాన్నంతా కూడగట్టుకుని అది ఎప్పటికీ జరగదు సార్ అని స్థిరంగా చెప్పింది నిఖిత. అక్కడే ఉన్న ఒక కంపెనీ పర్సన్ ఆ గొడవ చూసి చందనాల గొడవ చూసి మధ్యలోకి ఒక వ్యక్తి వచ్చాడు. మీ ఇద్దరూ ఒక దానికోసం కొట్టుకోవడం కాదు మిస్ చందన మేడం. మీరు కూడా ప్రెజెంటేషన్ ఇవ్వండి. మా బాస్కు లైవ్ పంపుతా. ఎవరు బాగా ప్రెజెంటేషన్ ఇస్తే వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తాము. అంతేకాదు మాతో పార్ట్నర్షిప్ కూడా ఇస్తాము. మన బేబీకి తన మీద తనకు చాలా నమ్మకం కదా. పొగరుగా తనకే వస్తుందని ఓకే అంది. నిఖిత భయంగా తన అన్నకు మెసేజ్ చేసింది. డోంట్ వరీ అని రిప్లై ఇచ్చాడు. దాంతో ఇద్దరు పోటాపోటీగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక చందన మైండ్ బ్లోయింగ్ అయ్యింది. నిఖిత మారులెస్ అన్నట్లు ఉంది ఇద్దరికి. అదే వదిన ఆడపడుచులు ఎవరికెవరో. ఇదంతా లైవ్ చూస్తుంది ది గ్రేట్ అర్జున్ దత్తా గారు. ఆయనకు మన బేబీ అంటే పర్సనల్ గజ్జి కదా. ఇంకేం ఆ హోటల్లో ఉన్న ఒక మీడియా పర్సన్ చందనాన్ని చూసి ఆమె సిటీలోనే రిచెస్ట్ పర్సన్ కదా, అందుకే నిఖితతో ఫైట్ అవుతున్నప్పుడు సీక్రెట్గా లైవ్ తీసి పబ్లిక్ చేశాడు. ఇటు నిఖిల్ చందన కంపెనీస్ గొడవలు కూడా అందరూ చూశారు. ఇక ఇద్దరి మధ్య పోరును కూడా కొంతసేపు లైవ్ ఇచ్చాడు ఆ మీడియా పర్సన్. ప్రెజెంటేషన్ ఇచ్చి పొగరుగా అక్కడే కూర్చుంది చందన. రాము కూడా నిఖితను కోపంగా చూస్తున్నాడు. ఎంత ధైర్యం ఉంటే నా బేబీకి ఆపోజిట్గా ఫైట్ చేస్తుందా అని తన మనుషులతో చెప్పి నిఖిత బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాడు. 10 నిమిషాలకి వాళ్ళు చెప్పింది విని రాము అంకుల్ హార్ట్తో పాటు బ్రెయిన్ కూడా పగిలింది. బేబీ హెడేక్గా ఉంది వెళ్తున్నాననేసి అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా వెళ్ళిపోయాడు రాము. రాము వెళ్ళటం ఆలస్యం. ఒకే ఒక న్యూస్ నెట్లో హల్చల్ చేసింది. అది చూసిన మన బేబీ ఇంటికొచ్చి సూసైడ్ చేసుకుందన్నమాట. రాముకి ఇదంతా చూసి తలంతా తిరుగుతుంది. ఇంకా ఇటు రాము వెళ్ళగానే కోపంగా నిఖితాన్ని చూస్తుంది చందన. ఆమె కోపానికి ఒళ్ళు జలతరించింది. కానీ లేని ధైర్యంతో ముఖంలో నవ్వును పులుముకుంది. ఒకవైపు కోపానికి సరిగ్గా తినటం లేదు కదా. చందనకు వికారంగా కడుపులో తిప్పింది. వామిటింగ్ సెన్షన్ వస్తూ ఉంటే వెంటనే వాష్రూమ్ వైపు వెళ్ళింది. ఎంత ఆపుకున్నా ఆగలేదు. వాష్ బేసిన్ దగ్గరకు వచ్చి వామిటింగ్ చేసుకుంది. నిఖిత కంగారుగా వాటర్ పట్టుకుని వచ్చి చందు చెవులు మూసింది. వికారంతో 2 సార్లు చేసుకుంది. చందనకు వాటర్తో నోరు పొక్కిలించుకోమని వాటర్ బాటిల్ ఇచ్చింది నిఖిత. ఇక మన బేబీకి బలుపు కదా, వాటిని గట్టిగా విసిరికొట్టింది. మేడం కోపం నా మీద కానీ కడుపులో ఉన్న బిడ్డ మీద కాదు కదా అని అంది. ఆ మాటలకు షాక్ అయింది చందన. వాట్, నేను ప్రెగ్నెంట్ అని నీకెలా తెలుసు అని గట్టిగా అరిచింది. అయ్యో మేడం అని చందన నోటు మీద చెయ్యి వేసి మూస్తూ చెప్తుంది. చేతులను బలంగా విసిరికొట్టి పోవే అవతలికి, నన్ను టచ్ చేయకు. చెప్పు, నేను ప్రెగ్నెంట్ అని ఎలా తెలుసు? తెలుసు మేడం, నిఖిల్ సార్ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే విన్నాను. అతను మిమ్మల్ని మోసం చేసి ఆడుకుంటున్నాడంట కదా అని అంది. తమకు మాత్రమే తెలిసిన నిజం నిఖిల్ దాకా పోవటంతో, అది కూడా ఒక మామూలు ఎంప్లాయీ నిఖిత నోటితో అనడంతో బేబీలో కోపం పౌరుషం బాగా పెరిగిపోయింది. ఇందుకు కారణమైన ఆ అర్జున్ దత్తాని చంపేయాలని ఉంది. కోపంగా నిఖితాని చూస్తుంది. నిఖితకు అసలు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. అసలు నిఖిల్కి ఏమీ తెలీదు. నిఖితకు మాత్రమే తెలుసు. ఎలా అంటే చందన అంటే గిట్టని ఒక వ్యక్తి ఈ న్యూస్ను మోసుకొచ్చాడు. అది నిఖిల్కు ఉపయోగపడుతుందని, మాకు కొంత డబ్బు వస్తుందని. నిఖిల్ అపాయింట్మెంట్ లేక నిఖితను కలిశారు. సార్తో చెప్తాను అన్నది. కానీ ఒక ఆడపిల్ల, అందులోనూ అంత పెద్ద పేరున్న రాము సార్ కూతుర్ని నలుగురిలో నవ్వుల పాలు చేయటం ఇష్టం లేక నిఖిల్కి చెప్పకుండా మౌనంగా ఉంది నిఖిత. ఇప్పుడు చందు కోపంగా నీకెలా తెలుసు అని అడిగేసరికి భయంతో మన పాప నేరం బీస్ట్ మీదకు తోసింది. ఇదంతా లైవ్లో చూస్తున్నాడు ఒక మీడియా వాడు. వాడికి చందన అన్న ఆమె ఫాదర్ అన్న అస్సలు పడదు. మరి చందన పరువు తీసి రాక్షస ఆనందం పొందుతున్నాడు. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. దయచేసి స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.